నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. కేసుల మీద కేసులు వెంటాడుతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇంతకీ ఎవరి గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా? వైసీపీ నేత వల్లంనేని వంశీ గతంలో జైలుకి వెళ్ళి కూడా వచ్చారు. మళ్ళీ ఇప్పుడు జైలుకి వెళ్తారా? అసలు అజ్ఞాతంలోనే ఉన్నారు. ఇక అజ్ఞాతంలో నుంచి బయటకు వచ్చే అవకాశం ఇప్పుడు ఉందా? ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, వల్లంనేని వంశీ గతంలో జైలుకి వెళ్ళింది మనం చూసాం. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఆయన మీద మళ్ళీ కేసుల మీద కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు మళ్ళీ ఎక్కడ అరెస్ట్ చేస్తారా అని చెప్పి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు అజ్ఞాతంలో నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? ఏమంటారు మేడం? కనపడట్లేదు వల్లభనేని వంశీ అనేదే వినిపిస్తుంది. అవును. ఎక్కడికి వెళ్ళాడు? అంతకుముందు అన్నారు మమ్మల్ని ఎవరినైనా ఒక్కరిని టచ్ చేయండి అని. ఈరోజు సెర్చ్ చేయాల్సి వస్తుంది వీళ్ళ గురించి. అంటే వీళ్ళ ఆలోచన విధానం, వీళ్ళు ప్రవర్తించిన తీరు, వీళ్ళ మాటలు, ముఖ్యంగా ఆ మాటలే వీళ్ళకి ఇట్లాంటి తిప్పలు తెచ్చిపెట్టినాయి ఈ రోజున. ఎందుకంటే వల్లభనేని వంశీ, కొడాలి నాని, ఆ బూతుల పురాణం, అసలు వాడెవడు వీడెవడు జగన్ అన్న కడ్డేవాడు అన్నట్లుగా వీళ్ళు కూడా మాకు ఎవరున్నారు అసలు ఎదురు, మేము ఏదైనా చేస్తాం, ఎవడిస్తానన్నాడు సన్న బియ్యం అని చెప్పేసి మాట్లాడాడు కదా. అలాగా ఇతను కూడా చాలా మాటలు మాట్లాడాడు. ఇష్టానుసారంగా అసలు అవి వినే మాటలు కాదు, చెప్పుకునే కాదు. అసెంబ్లీ సాక్షిగా ఇంకా తర్వాత పార్టీ ఆఫీస్ మీద దాడి చేయటం, దానిలో ఎవరు నిందితులు అనేది తెలిస్తే దానికి సంబంధించిన వ్యక్తులను వీళ్ళు కిడ్నాప్ చేసి సత్యవర్ధన్ మరి అతను ఏం చేశాడంటే చక్కగా భుజం మీద చేసుకుని ఇంటికి తీసుకువెళ్ళాడు. సీసీ కెమెరా ఫుటేజెస్ చూపించిన పోలీసులకేమో అతనే సత్యవర్ధన్ అని నాకు తెలియదు అని చెప్పాడు. మరి అది వీళ్ళు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. 3 ఫోన్లు ఉన్నాయి, 3 కార్లు ఉన్నాయి. మరి ఏం చేసావంటే కార్ల నెంబర్లు కూడా గుర్తులేవు వల్లభనేని వంశీకి. ఈ రోజున అసలు మనిషే కనిపించట్లేదు. అంటే కొత్తగా అతని మీద అటెంప్ట్ మర్డర్ కేసు ఏదో నమోదయ్యింది, మరి దానికనే కనిపించట్లేదని ఒకటి. ఆ కేసు ఏంటి, ఆ వివరాలు ఏంటనేది తెలియదు. తర్వాత గతంలో ఈ భూములు కబ్జాలు చేయటం, వాటిని మరి వేరే వాళ్ళకి రాసిన ఏదైతే అగ్రిమెంట్లు లాంటివి కానీ ఏదైనా సరే నకిలీ పత్రాలు జారీ చేయటం, వాళ్ళకి ఆ భూములకు సంబంధించిన నకిలీ పత్రాలతోటి వాళ్ళకి భూములు, తీరా ఇప్పుడు వాళ్ళ భూములు వాళ్ళవి కాదు. మరి అమ్మింది ఎవరు, కొనుగోలు చేసింది ఎవరు, ఆ నకిలీ పత్రాలు సృష్టించింది ఎవరు? మరి ఆయన నియోజకవర్గంలో అలా చెప్పుకుంటూ పోతే గన్నవరంలో మరి ఇతని గురించి చాలా కథలు వినపడుతున్నాయి. అందుకని ఈ రోజున పారిపోయాడా. మరి ఒకవైపు పేరుని నాని, ఇంకొక వైపు కొడాలి నాని, ఇక్కడ వల్లభనేని వంశీ, అసలు మహానుభావులు ఉన్నారా బాబు వైఎస్ఆర్సీపీ పార్టీలు అని చెప్పుకుంటున్నారు. ఆయన కూడా అంతేగా పేరు నాని, నైట్కి నైటే రప్ప రప్ప వేసేయండి అంటాడు. పొద్దున్నే ఏం తెలియనట్టు వెళ్ళి పరామర్శించాలంటే ఎంత బాగా చెప్పాడు మహానుభావుడు. బాగా జగన్మోహన్ రెడ్డికి తగ్గ వ్యక్తి, అందుకనే ఇచ్చాడు మంత్రి పదవి. ఓరికి ఇవ్వలేదు. పందికొక్కులు బియ్యం తిన్నాయి అంటే ఓరికి తింటాయా? మరి ఆయన పదవి ఇచ్చింది కాబట్టి ఇదనే వచ్చి. మరి ఇట్లాంటి వ్యక్తులు, వీళ్ళ ఆలోచన విధానం, వీళ్ళు మాట్లాడుతున్న తీరు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవటంలో వీళ్ళందరూ కూడా ప్రధాన భూమిక పోషిస్తున్నారు. ఇంకా కొడాలి నాని గురించి చెప్పుకునేది ఏముంది, మామూలుగా మాట్లాడతాడా? ఇంకా బూతుల పురాణం. ఆయన డ్రైనేజీ కంపు కొడతా ఉండిద్ది ఆ నోరు ఎప్పుడు. నెక్స్ట్ కొడాలి నానేనా అరెస్ట్ కాబోయేదంటే ఏమంటారు? చాలా రోజుల నుంచి వింటున్నాం, కానీ అవ్వట్లేదు అనేది కూడా ప్రజలు చాలా అసంతృప్తిగా ఉన్నారు. కానీ జరిగితే బాగుండని చెప్పి అయితే ఖచ్చితంగా కోరుకుంటున్నారు. కాబట్టి నిజంగా అతను అంటే ఈ రోజున అంటే లోకేష్ గారు చెప్పారు కదా, ఇప్పటికైంది 3 పేజీలు, ఇంకా చాలా పేజీలు ఉన్నాయి కదా అని. ఈ పేజీల్లో ఇంకా రాబోతున్నారంటారా మేడం? అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే అభివృద్ధి ధ్యేయంగా వెళుతుంది. వీళ్ళ అరాచకాలు చేసిన ఈ గతంలో ఉన్నాయి, కాకపోతే దానికి కూడా ఒక సమయం, సందర్భం, ఏ టైంలో ఎవరిని ఎలా అరెస్ట్ చేయాలో, ముహూర్తం ఎలా ఫిక్స్ చేయాలో బాగా తెలుసు బాయ్ అని చెప్పాడు కదా నిన్న నారా లోకేష్ గారు. అంతే, వాళ్ళకి ఆ టైం ఫిక్స్ చేశారు. ఖచ్చితంగా అరెస్ట్ అవ్వటం మాత్రం ఖాయం. అందుకని నక్కి నక్కి ఎక్కడో ఉంటున్నారు వీళ్ళు, బయటకు రావట్లా, నోర్లు లేవట్లా. ఇప్పుడు తిట్టమను బూతులు, ఇప్పుడు మాట్లాడమను, ఆ ప్రగల్భాలు పలకమను, ఇప్పుడు ఏమను విజిల్స్, లేకపోతే వీళ్ళు చేసే పనులు గతంలో తొడగొట్టటాలు, మేసం మెలేటాలు, వాడు వీడు అని చెప్పి మాట్లాడటం, నోటికి ఏదొస్తే అది, ఎంత మాట పడితే అంత మాట, తాటాకు చప్పుళ్ళని, ఉడత ఊపుళ్ళని చాలా మాట్లాడాడు వల్లభనేని వంశీ. ఈ పిచ్చి మాటలు మాట్లాడేటప్పుడు ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మాట్లాడితే బాగుంటుంది కదా. నిజంగా మీరు ధైర్యవంతులు, ప్రజల కోసమే మాట్లాడారు, మంచి వ్యక్తులు, అసలు ఏ తప్పు చేయలేదు, సత్యహరిశ్చంద్రుడు వీళ్ళే ఉన్నారు తర్వాత అబద్ధం ఆడకుండా అన్నట్లు మీరుంటే మరి ఈ రోజున బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు భయపడుతున్నారు? కుటుంబ ప్రభుత్వం ఏం అక్రమంగా అరెస్ట్ చేయట్లేదే. అక్రమాలు ఏదైతే చేశారో వాళ్ళనే చేస్తుంది.
మరి కాబట్టి దాన్ని ఈ రోజున ప్రజలు కూడా అదే ఆలోచించారు కాబట్టి ఎవరు ఈ రోజున ఇంత దుర్మార్గంగా పరిపాలన అందించింది 2019 నుంచి 24 వరకు అనేది ప్రజలకు తెలిసింది కాబట్టి వాళ్ళు విసిగి వేసారిపోయారు కాబట్టి వీళ్ళు 11కు పరిమితం చేశారు. 11కు పరిమితం చేస్తే ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? మరి ఈ రోజున బుద్ధి తెచ్చుకున్నాడా అంటే అది లేదు. మేడం ఈరోజు సాక్షి మీడియాలో సాక్షిలో రాశారు, డమ్మీ హోమ్ మినిస్టర్ని పెట్టుకొని రాష్ట్రానికి ఏం చేసింది లేదు, ఒకటి చేయబోయి ఇంకొకటి చేస్తుంది, ఆమెకి ఇచ్చిన పదవి ఏంది, ఆమె చేసేది ఏందని మాట్లాడుతున్నారు. ఈ రోజున అవును నిజమే, ఆమెకు చేత కావట్లేదు. నిజంగా చేసి చూపించాలంటే ఒక్కొక్కరు ఈ రోజున మాట్లాడే వాళ్ళు ఎవరుండరు, లోపలేయాలి అంతే కదా. ఈ రోజున హోమ్ మినిస్టర్ గారు ఆవిడ పని ఆవిడ చేసుకొని వెళ్తుంది కాబట్టి మీరు అలా మాట్లాడుతున్నారు. అలా కాకుండా మీరు కక్షపూరిత రాజకీయాలు మీలా చేయటం చేతకాక మీలాగా గతంలో మాట్లాడినట్టు 1-2 రేపులకేనా ఏం జరిగిందని చెప్పేసి మీ హోమ్ మినిస్టర్ మాట్లాడినట్టు మాట్లాడలేదుగా ఆ రోజున ఆవిడేం మాట్లాడింది? ఒక మహిళ ఆ రోజున హోమ్ మినిస్టర్గా ఉండి ఏం చెప్పింది? ఎవరికి రక్షణ కల్పించింది? గంజాయి బ్యాచ్కి మరి పోలీసుల నుంచి ఎట్లాంటి ఇచ్చేసింది ఆవిడ? ఏమీ లేదు, విచ్చలవిడిగా పండించుకున్నారు గంజాయిని. మాదక ద్రవ్యాలను ఏర్లై బారించాడు. ఈ మద్యం మత్తులో మనుషుల్ని ఏ విధంగా సర్వనాశనం చేశాడో చూసాను జగన్మోహన్ రెడ్డి. వీళ్ళ పేపరు అదొక అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. టిష్యూ పేపర్గా కూడా ఎవరు యూజ్ చేయరు దాన్ని. ఇంకా అలాంటి పేపర్ పెట్టుకొని ఆ పాంప్లెంట్ వాళ్ళది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి అది కేవలం కరపత్రం. ఆ పాంప్లెంట్ పెట్టుకొని వాళ్ళు బ్రతుకుతున్నారు. వేరే అంతకుముందు గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ ఎవరైతే వాలంటీర్ల ద్వారా దానికి సంబంధించిన అందరూ కూడా నా పేపర్ ఖచ్చితంగా కొనాలి, మీరు ఇంతమందికి రోజు ఈ పేపర్ వేయించాలని చెప్పి టార్గెట్లు పెట్టడం, లేదా శాలరీలు ఇవ్వరని చెప్పడం చాలా చేశారు వీళ్ళ కథలు. మరి ఈ రోజున హోమ్ మినిస్టర్ గారి గురించి మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన హోమ్ మినిస్టర్గా ఎవరు నియమించారు, ఆ నియమించిన వ్యక్తులు ఏ విధంగా పనిచేశారు, ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ రోజున చేతులు కట్టుకొని చేతులకు బేడీలు వేయించుకొని మరి పోలీస్ స్టేషన్లో వాళ్ళు కింద స్థాయి వ్యక్తుల చేత సెల్యూట్ చేయించుకునే పరిస్థితిలో ఉండవలసిన వాళ్ళు సెల్లో నిలబడ్డారు. అది వాళ్ళ ఘనత. ఆడపిల్లల్ని ఇతర రాష్ట్రాల నుంచి కిడ్నాప్ చేసి తీసుకురావటం, పోలీసుల్ని బట్టలోడు తీస్తారని జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం, ఆ మాటలు మాట్లాడిన వెంటనే అరెస్ట్ అయిపోవటం నిజంగా తప్పు హోమ్ మినిస్టర్ గారిది. మీలాగా మరి పోలీసుల్ని, పోలీస్ వ్యవస్థని, పోలీసు జాగిలాలకు సంబంధించి కూడా మీరు దాంట్లో ఎంత కొట్టేశారనేది ఈ రోజున లెక్కలు వచ్చినాయి. అసలు అక్కడ పోలీస్ స్టేషన్లకు మరమ్మతులు లేవు, ఏదైతే ఆ పోలీసు వెహికల్కి మరి ఎక్కడా కూడా సర్వీస్ లేదు, సర్వీసింగ్ చేయించాల, సరైన డీజిల్ లేదు, పెట్రోల్ లేదు, ఆ ఫుడ్ లేదు ఆ జాగిలాలకి. ఇప్పుడు డాగ్స్ ఉంటాయి, మరి ఆ స్క్వాడ్స్ ఉంటారు, మంచి మంచి బ్రీడు వాటిని తీసుకొచ్చేసి వాటికి మంచి తర్ఫీదు ఇచ్చి పెంచుతారు. మరి అదేం చేయాలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో శుభ్రంగా వాటి ఫుడ్లో కూడా కొట్టేశారు. ఇంకా ఏ విధంగా వీళ్ళ చూడాలి. తిరుమల దేవస్థానంలో ఏం చేశారు? తిరుపతిలో గోవులకు పెట్టే దానాలో కొట్టేశారు. ఇక్కడేమో కుక్కలు ఏదైతే పోలీస్ డాగ్స్ ఉంటాయో వాటికి పెట్టే ఫుడ్ కూడా వీళ్ళు దాంట్లో కూడా డబ్బులు వెనకేసుకున్నారంటే వీళ్ళు హోమ్ మినిస్టర్ గారి గురించి, వీళ్ళు సీఎం గురించి, వీళ్ళు డిప్యూటీ సీఎం గురించి, మంత్రి నారా లోకేష్ గారి గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడటం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న కర్మ. ఈరోజు ఎదురు తిరిగి మాట్లాడాలా, అడగాల. ఈ 11 మందిని ఎప్పుడు సస్పెండ్ చేస్తారో చెప్పండి. ఫస్ట్ మీరు అసెంబ్లీకి ఎందుకు రారో చెప్పండి. మీ నియోజకవర్గాలకు మీరేం వరగబెట్టారో చెప్పండి. ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని పక్కన పెట్టండి. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ అభివృద్ధి వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు ప్రజలకు ఏం చేయాలో వాళ్ళు చేస్తున్నారు. ప్రజలు ఎవరు ఈ రోజున మాట్లాడట్లేదు. మీ బాధ ఏంటి, మీకు వచ్చిన నష్టం ఏంటి, ఈ రోజున మీ ప్రాబ్లం ఏంటో చెప్తే దాన్ని బట్టి తర్వాత నెక్స్ట్ ఏంటనేది ఆలోచించవచ్చు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల అదే పోలీసులు రిటైర్డ్ అయినా సరే సప్త సముద్రాలు దాటిని తీసుకొస్తా ఉన్నారు. సేమ్ రిపీట్ ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి చేస్తున్నారు. సేమ్ రిపీట్ కాదు, అసలు ఆ స్క్రిప్టే కాకాని గోవర్ధన్ రెడ్డిది. ఫస్ట్ టైం వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోలీసులకు వార్నింగ్ ఇచ్చింది కాకాని గోవర్ధన్ రెడ్డి. మీడియా సాక్షిగా ఏం చెప్పాడు? పోలీసుల్ని బట్టలోడిది సమాజం ముందు నిలబెడతానని చెప్పిందే కాకాని గోవర్ధన్ రెడ్డి. మరి ఈయన ఎక్కడ బట్టలు లేకుండా పోలీసులు దొరికాడంటే ఏదో ఫస్ట్ స్పా సెంటర్లో ఈయన మాట్లాడతాడా పోలీసుల గురించి? వీళ్ళు చెప్తారా? మళ్ళీ ఈ స్క్రిప్ట్లు వీళ్ళు మాట్లాడేవి, వీళ్ళ మీద సరైన చర్యలు తీసుకోవట్లే హోమ్ మినిస్టర్ గారు. మరి ఈ రోజున సాక్షి ఏదైతే పేపర్లో రాసిందో, ఛానల్లో చెప్పిందో దానికైనా రియాక్ట్ అయ్యి ఎందుకు ఇలాంటి రాతలు రాస్తున్నారు, మరి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, దానికి ఎలాంటి చర్యలు ఉంటాయి, ఆ సెక్షన్స్ ఏంటో త్వరగా తీస్తే అందరూ ప్రశాంతంగా ఉంటారు. మేడం మనం స్టార్టింగ్లో చెప్పాం వల్లంనేని వంశీ మరి ఇప్పుడు ఇంకెప్పుడు అరెస్ట్ అవుతారంటే ఏం చెప్తారు మేడం? ఇక్కడ ఒకటేనమ్మా, ఆయన ఈ రోజున కనీసం కోర్టు హాజరు అవ్వట్లేదు. గతంలో ఉన్న కేసులు బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు కదా, మరి దానికి సంబంధించి నువ్వు ప్రతి వారం పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకం పెట్టాలన్నా కూడా ఈరోజు పెట్టని పరిస్థితి.
మరి ఎక్కడని వెతకాలి? ఈ రోజున టచ్ చేయండి అన్న వ్యక్తి టచ్లో లేకుండా వెళ్ళిపోయాడు పోలీసులకి. మరి ఇప్పుడు ఆయన టచ్లో రావాలంటే వీళ్ళు ఎక్కడెక్కడ వెతకాలి, ఏం చేయాలి, ఎక్కడున్నాడో కూడా తెలియని పరిస్థితి. వీళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఏదో చేస్తాడు, 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు సీఎంగా ఉంటాడని చెప్పేసి అసలు ఎవ్వరూ కూడా మేము ఆడిందే ఆట పాడిందే పాట. ఎవరైనా ఎదురు తిరిగి మా గురించి మాట్లాడితే వాళ్ళకి అదే. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, ఎవరైనా సరే ఆడపిల్లలకు అన్యాయం చేసినా ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టినా వాళ్ళకి అదే ఆఖరి రోజు. అంటే వీళ్ళు ఏం చేశారంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మా గురించి ఎవరైనా మాట్లాడి మాకు అడ్డు చెప్తే వాళ్ళకి అదే ఆఖరి రోజు అన్నట్లు వాళ్ళ పరిపాలన కొనసాగింది. ఈ రోజునేమో ఎప్పుడు అరెస్ట్ అవుతామని చెప్పి భయంతో బిక్కుమంటూ బ్రతుకుతున్నారు. ఎప్పుడు అరెస్ట్ అవుతాడనేది మనకు తెలియదు. కానీ కరెక్ట్గా ఇప్పుడు మాత్రం ఆయన ఎవరికి కూడా పోలీసు డిపార్ట్మెంట్కి సరైన అతని నుంచి ఇన్ఫర్మేషన్ లేదు, మాకు ఇక్కడ అటెండ్ అవ్వట్లేదు అనేది మాత్రం బయటకు వచ్చింది. అందరూ దీని మీద అయితే బాగా చర్చ అయితే నడుస్తుంది. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.